రైట్. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన చేయడం సరికాదని కూడా అన్నారు. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరిని మీ దగ్గర కూర్చోబెడతా, వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుర్రి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను, నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి, మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి, మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇయ్యండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1వ తారీఖు కాకపోతే 6వ తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళనే అన్నాడు, 1వ తారీఖు నా జీతాలు ఇచ్చిండి. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమని మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. రైట్. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ఆర్టీసీ కార్మికులు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి, కానీ సమ్మె వద్దు అంటున్నారు. మరి రేవంత్ గారి వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటో మరిన్ని. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మె చేస్తామని చెప్పి ఏదైతే ప్రకటించడం జరిగిందో, దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు రవీంద్ర భారతిలో జరిగినటువంటి మేడే ఏదైతే ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి కార్మికులకు కూడా ఒక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విషయంలో ఒకసారి ఆలోచించండి అని చెప్పి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుంది. ఇది మీ యొక్క సంస్థ, ఇది అందరినీ కూడా మీ సంస్థ, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది, ఆర్టీసీ కార్మికుల పైన ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో ఆర్టీసీలో విధ్వంసం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో ఆర్టీసీ నిర్వీర్యం చేశారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు పంతాలకు పట్టింపులకు పోవద్దు అని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. ఏవైనా సమస్యలు ఉంటే మంత్రితో చర్చించండి, ప్రభుత్వం చర్చించడానికి, కార్మికులతో చర్చించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇందులో వచ్చే ఆదాయం అంతా మీ చేతిలోనే పెడతాము, ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి ప్రభుత్వానికి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అందుకే ఒకసారి ఆలోచించండి సమ్మె విషయంలో అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. కష్టమైన నష్టమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మరోసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కార్మికులకు కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సమ్మె పోటు అనేది రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తుంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. 10 ఏళ్లు ఏం చేయని వాళ్ళు చెబితే వాళ్ళ వలలో కార్మికులు పడొద్దు అని చెప్పి కూడా ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రతిపక్షాల ట్రాప్ లో కార్మికులు పడొద్దు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారు విషపు కూరల్లో చిక్కుకోవద్దని చెప్పి కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కార్మికులకు అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తానికి మనం చూస్తున్నట్టయితే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మరి కార్మికులు ఏం చేయబోతా ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ కొనసాగుతా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి సమ్మెకు సంబంధించి కార్మికులు ఇప్పటికే గత 2 నెలల ముందు నుంచెల్లే ప్రభుత్వానికి ఇటు ఆర్టీసీ ఎండీకి నోటీసులు ఇస్తూ వస్తా ఉన్నారు. తమతో చర్చించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా
ఒకవైపు ఆర్టీసీ కార్మికులు ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉంది. ప్రభుత్వ విజ్ఞప్తిని వాళ్ళు పరిగణలోకి తీసుకుని సమ్మె వాయిదా వేస్తారా, విరమించుకుంటారా, లేదంటే సమ్మెకి ముందుకు వెళ్తారా అనేది ఇక్కడ ఉత్కంఠగా కొనసాగుతా ఉంది. అయితే సమ్మెకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి జేఏసీ కూడా నిన్న ప్రత్యేకంగా ఇక్కడ ఏఐటీయూసీ కార్యాలయంలో ప్రత్యేకంగా కార్మికులు కూడా సమావేశం కావడం జరిగింది. 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు కార్మిక కవాతు నిర్వహిస్తామని, 7వ తేదీ నుంచి పూర్తి స్థాయి సమ్మెకు వెళ్లబోతా ఉన్నట్టు ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరి తాజాగా రేవంత్ రెడ్డి అయితే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఏం జరగబోతా ఉంది ఈ నేపథ్యంలో 7వ తారీఖు లోపల సో ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలవబోతా ఉందా, వాళ్ళు చర్చలకు రాబోతా ఉన్నారా, సో లేదంటే వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారా అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.